రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది చాలా ఆసక్తిగా జరుగుతుంది. ఏదైతే నిన్న సాయంత్రం 4 గంటలకు ఆలస్యంగా మొదలైన ఓట్ల ప్రక్రియలో మొదటి రౌండ్ నుంచి ఇప్పటిదాకా ముగిసిన 2 రౌండ్ల వరకు కూడా తీన్మార్ మల్లన్న మెజార్టీలో తన మెజార్టీలో ముందుంటూ ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో తానే ముందున్నా అని నిరూపించుకుంటున్నాడు. తీన్మార్ మల్లన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితం. తీన్మార్ మల్లన్న ఏదైతే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలే కాకుండా రాష్ట్రంలో ప్రతి సమస్య మీద కొట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏదైతే తెలంగాణ ఉద్యమం సందర్భంగా తీన్మార్ వార్తల ద్వారా పేరు తెచ్చుకున్న తీన్మార్ మల్లన్న ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ పరిపాలనలో కేసీఆర్ పాలన మీద ప్రశ్నిస్తూ కేసీఆర్ ప్రభుత్వ విధానాల మీద ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ గుర్తింపు తెచ్చుకున్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చలోకి వచ్చిన తీన్మార్ మల్లన్న అందరూ ఊహించినట్టుగానే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ తనే భారీ మెజార్టీతోటి ముందున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటిదాకా ముగిసిన 2 రౌండ్లలో తీన్మార్ మల్లన్న 20,000 పైచీలకు మెజార్టీతో ముందుగా కొనసాగుతున్నాడు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి తర్వాత స్థానంలో కొనసాగుతున్నాడు. తర్వాత బీజేపీ అభ్యర్థి ఉన్నాడు. కానీ ఈ యొక్క 4 రౌండ్ల మొదటి ప్రియారిటీ ఓట్ల లెక్కింపులో మాత్రం మనకు ఈ యొక్క స్పష్టమైన రిజల్ట్ వచ్చేలాగా కనిపించడం లేదు. తర్వాత సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుగానుంది. ఆ తర్వాత ఎవరైతే ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారో ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా మొదలై వాటిని ఎలిమినేషన్ ప్రక్రియ చేసుకుంటూ వచ్చి సరైన ఆఖరికి ఏ అభ్యర్థి విజయం సాధిస్తాడు అనేది ఎలక్షన్ అధికారులు నిర్ణయించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ఓట్ల లెక్కింపు రౌండ్లలో మాత్రం తీన్మార్ మల్లన్న 20,000 మెజార్టీతోటి ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో తానే ముందున్నాడు. ఎందుకనంటే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో ఎవరికైతే 50,000 పైచీలకు మెజార్టీ 50% ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళే అభ్యర్థిగా విజయం సాధించే అవకాశం ఉంది. కానీ ఇప్పటిదాకా జరిగిన ఇప్పుడు 3వ రౌండ్ ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా ఓట్ల లెక్కింపులో ఈ 4 రౌండ్లలో మాత్రం ఎవరికి స్పష్టమైన 50% మెజార్టీ వచ్చేలా కనిపించట్లేదని చెప్తున్నారు. ఈ లెక్కల పరిశీలిస్తే ఎలిమినేషన్ ప్రక్రియలో అందరిని ఎలిమినేషన్ చేసుకుంటూ వచ్చి తీన్మార్ మల్లన్నకు ఆ మెజార్టీ 20,000 మెజార్టీ అదేవిధంగా కొనసాగితే తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియలో మొదటి 2 స్థానాలకు సంబంధించి ఈ యొక్క కాంపిటీషన్ ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనేది సెకండ్ ప్రియారిటీ ఓట్ల ద్వారా కూడా ఈ యొక్క ఎన్నికల విజేతను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా కూడా ఈరోజు కూడా పూర్తిగా కొనసాగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. నాకు తెలిసి రేపటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఒక ఫలితం మీద ఒక స్పష్టత వచ్చేది ఉంది. ఇప్పటిదాకా మాత్రం తీన్మార్ మల్లన్న తన మెజారిటీని తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. మరి ఇదే విధంగా కొనసాగిస్తాడా, సెకండ్ ప్రియారిటీ ఓట్లలో కొనసాగిస్తాడా, లేక ఇక్కడికే తను ఆగిపోతాడా, అసలు ఏం జరుగుతుంది అనే ఆ ఉత్కంఠ మాత్రం రాష్ట్ర ప్రజల లోపల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అభిమానుల లోపల నెలకొంది. సరే చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఈ రోజు వరకు రేపటి వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే సరైన ఫలితం కోసం.